4వ తరగతిలో 6వ పాఠం ముగ్గుల్లో సంక్రాంతి. ఇది ప్రక్రియ అని అడిగితే వ్యాస ప్రక్రియ, ఇతివృత్తం అని అడిగితే సంస్కృతి సంప్రదాయాలుగా మనం చెప్పొచ్చు. సంస్కృతి సంప్రదాయాలను సంస్కృతి మరియు సంప్రదాయాలు అని అంటాము. ద్వంద్వ సమాసం అని చెప్తాము. ఓకేనా? అలాగే మనం గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ భోగి పండుగ, సంక్రాంతి పండుగ ఇవన్నీ ఏమని చెప్పుకున్నాను? భోగి అంటే సంభావన, పూర్వపద, కర్మధారి సమాసాలుగా మనం చెప్పుకోవచ్చు అని ఇక్కడ చెప్పడం జరిగింది మేడం గారు. ఓకేనా? మరి ధనుష్ సంక్రమణ దాన్ని ధను ప్లస్ సంక్రమణం అంటే అది విసర్గ సంధి అవుతుంది అని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాం మేడం గారు. అంతేకాకుండా ఈ పాఠంలో భాగంగా మంచి కానుక, మంచిదైన కానుక, విశేషణ, పూర్వపద, కర్మధారి సమాసం చెప్పుకున్నాం మేడం గారు. నకిలీ కన్ను అనేది కూడా నకిలీ దైన కన్ను, అది ఏమవుతుంది? విశేషణ, పూర్వపద, కర్మధారి సమాసంగానే ఇక్కడ డిస్కషన్ చేసుకున్నాం మేడం గారు. ఇవన్నీ కూడా మంచి మంచి పదాలుగా మనం డిస్కస్ చేసుకున్నాం టీచర్స్. ఓకే, ఇది అంతేకాకుండా రచయితల బృందం రాయడం జరిగింది ఈ పాఠాన్ని. ముగ్గుల్లో సంక్రాంతి 6వ పాఠము. ఈ మాస పాట గొబ్బిళ్ళ పాట. గొబ్బియ్యల్లో 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 రాసింది మేడం గారు తాళ్ళపాక అన్నమాచార్యులు. తాళ్ళపాక అన్నమాచార్యులు రాసిన శతకం శ్రీ వెంకటేశ శతకం అని అంటాము. మరి వెంకటేశ శతకం రాసింది ఎవరంటే తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు అని మనం చెప్తాం. అయితే తాళ్ళపాక అన్నమయ్య గారు మరి 32,000 సంకీర్తనలు రాశారని మనం డిస్కషన్ చేసుకున్నాము. ఓకేనా? అంతేకాకుండా పద కవిత పితామహుడని, సంకీర్తనాచార్యులు అని కూడా మనం మాట్లాడుకున్నాము. ఈమె భార్య తాళ్ళపాక తెమ్మక్క లేదా తిరుమలమ్మ. ఈమె రాసినదే సుభద్ర కళ్యాణము మంజరి ద్విపదలో రాయడం జరిగింది. తొలి తెలుగు కవయిత్రి అని చెప్తాం మేడం గారు. ఎవరినంటే తాళ్ళపాక తెమ్మక్క గారినే. అంతేకాకుండా ఈ మాసపు కథ నకిలీ కన్ను, ఎడమ కన్నే నకిలీ కన్ను అని చెప్పారు మేడం గారు నసీరుద్దీన్, మౌల్వి నసీరుద్దీన్. ఆ యొక్క మరి మసీదుకు సందర్భంగా చందా వసూలు చేయడానికి ఒక ధనికుడి దగ్గరికి వెళ్తే లోభి అయిన ధనికుడిని ఎడమ కన్నే మరి నకిలీది అంటూ ఇక్కడ చెప్పే సందర్భంలో భాగంగా ఈ మాసపు కథ అనే దాన్ని మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు మేడం గారు. సో ఇది ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠానికి సంబంధించినది. అయితే ప్రక్రియ వ్యాసం కదా. వ్యాసం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడిందే గురజాడ అప్పారావు గారు తన రచన అయినటువంటి వ్యాస చంద్రికలో భాగంగా. అది కూడా మనం ఈ పాఠంలో ఇన్ డెప్త్ గా మాట్లాడాము అని మీకు తెలియజేస్తూ ఇక నెక్స్ట్ పాఠంలోకి వెళ్దాం.